హెబ్రీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు మనము కలిసి చదువుకుందాం. అందరూ కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టమైన వానిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాజ్ఞకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థన కొరకై మరి దేవుని వాక్యంలో నుండి చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మరి అనేక మంది భక్తులను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మోషేను గురించి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. మోషే గురించి ఏం రాయబడిందంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి అపోస్తలుడైన పౌలు మోషే గురించి చెప్తూ వచ్చినాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమారుని అని అనిపించుకోవడానికి ఇష్టపడలేదంట. మోషే గురించి బైబిల్లో అనేక సందర్భాలు రాయబడింది. మోషే చాలా మరి సుందరుడై ఉన్నాడని రాయబడింది. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే 23వ వచనంలో మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువుడు సుందరుడై ఉండుట చూసి, కాబట్టి మరి మోషే చాలా మరి సుందరుడంట, అందంగా ఉండేవాడంట. అయితే మోషే పెద్దవాడైన తర్వాత మోషే దేవుని యందు గొప్ప విశ్వాసము ఉంచుతూ వచ్చాడు. ఇక్కడ అందుకని ఏం రాయబడిందంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి తనకున్నటువంటి గొప్ప విశ్వాసం, దేవుని బిడ్డలంగా మనం కూడా ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. బైబిల్లో రాయబడింది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యమంట. కాబట్టి ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉండాలంట. ఎంత విశ్వాసం అంటే యేసుప్రభువారు ఏం చెప్పాడంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట. మనలో ఆవగింజంత విశ్వాసం ఉంటే యేసుప్రభువారు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా మోషే అలాంటి విశ్వాసం ఉంచాడంట. మోషేకు ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఏంటంటే, మోషే గొప్ప కార్యాలు చేశాడు. మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం రెండుగా పాయలైంది. ఎర్ర సముద్రము రెండుగా పాయలైంది. మరి ఆరిన నేలగా అయినప్పుడు ప్రజలందరూ నడుచుకుంటూ ఆవకడేపుకి వెళ్ళినారు. మోషే ప్రార్థన చేస్తే బండలో నుంచి నీళ్లు వచ్చినాయి. మోషే ప్రార్థన చేస్తే ఆకాశం నుండి మన్నా కురిసింది. కారణం ఏంటంటే మోషేకు ఉన్నటువంటి గొప్ప విశ్వాసము మరి ఇక్కడ మనం చూస్తున్నాం. మోషే విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నాం. విశ్వాసాన్ని బట్టి అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. విశ్వాసాన్ని బట్టి మోషే గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు.
అంతేకాదు మోషే విషయంలో 7 విషయాలు దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. మొదటి మాట ఏంటంటే విశ్వాసం కలిగిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 ప్రకారంగా మోషే విశ్వాసం కలిగిన వాడని బైబిల్ చెప్తుంది. అంతేకాదు రెండో విషయం ఏంటంటే మోషేల నుండి మనం చూసినట్లయితే మరి ద్వితీయోపదేశకాండం 9:9 నిర్గమాకాండం 34:28 ప్రకారంగా మనం చూస్తే మోషే చాలా ప్రార్థనపరుడు. మోషే ఎంత ప్రార్థన చేశాడంటే 40 రాత్రింపగళ్ళు ఉపవాసం ఉండి మోషే ప్రార్థన చేశాడంట. ఎన్ని రోజులు ఉన్నాడు ఉపవాసం అంటే 40 రాత్రింపగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసాడంట. ఆయన మంచినీళ్ళు తాగలేదంట, తర్వాత ఆహారం తినలేదంట. ఎవరైతే అంత ప్రార్థన చేయగలరు అంటే ఒక మోషే మాత్రమే ఆ ప్రార్థన చేశాడు. మోషే జీవితంలో మనం చూసినట్లయితే ఈ భాగంలో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 ప్రకారంగా మోషే విశ్వాసం కలిగిన వాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగమును అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదంట. మోసేకున్నటువంటి గొప్ప విశ్వాసము నేటి దినాన ప్రభు బిడ్డలుగా మనం కలిగి ఉండాలి. రెండోది మోషే ప్రార్థనపరుడు. మోషే ఎంత ప్రార్థన చేస్తాడంటే 40 రాత్రింబవళ్ళు మోషే మరి ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో 2 సందర్భాల్లో రాయబడింది. ఒకటి ద్వితీయోపదేశకాండం 9:9 నిర్గమకాండం 34:28 మోషే 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం 2గా పాయలైంది. మోషే ప్రార్థన చేస్తే బండలో నుంచి నీళ్లు వచ్చినాయి. మోషే ప్రార్థన చేస్తే మరి ఆకాశం నుండి దేవుడు పూరీలను కురిపించినాడు, ఆహారం కురిపించినాడు. బైబిల్లో మోషే గురించి 3వ విషయాన్ని మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 12:8 మోషే నమ్మకమైనటువంటి వాడంట. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:2 కూడా ఆ మాట మనకు అక్కడ కనపడుతుంది. దేవుని బిడ్డలైనటువంటి వారము నమ్మకంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మోషే కూడా అలాంటి నమ్మకం కలిగి ఉన్నాడంట దేవునికి. అంతేకాదు మోషేని గురించి 4వ మాట సాత్వికుడంట. దేవుడు ఏమన్నాడంటే మోషేని గురించి సంఖ్యాకాండము 12:3 భూమి మీద ఉన్న వారు అందరికంటే మిక్కిలి సాత్వికుడంట. మోషే ఎంత సాత్వికుడంటే మిక్కిలి సాత్వికుడంట. అంతేకాదు మోషేని గురించి దేవుని వాక్యంలో 5వ మాట మనం చూసినట్లయితే నిర్గమకాండం 40:16 చూస్తే ఒక మాట, మంచి మాట ఉంది అక్కడ. మోషే ఎలాంటి వాడంటే నిర్గమకాండము 40:16 మోషే ఆ ప్రకారం చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసెను, అలాగనే చేసెను. మోషే ఏం చేశాడంట? మోషే ఆ ప్రకారం చేసెను, యెహోవా తనకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసెను, అలాగనే చేసెను. మోషే ఏం చేశాడంటే దేవుని మాటలన్నిటిని గైకొన్నాడంట, దేవుని ఆజ్ఞలన్నిటిని గైకొన్నాడంట ఇక్కడ. అందుకనే మోషే ఆ ప్రకారం చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము వాటన్నిటిని చేసెను, అలాగనే చేసెను. మోషే గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే మోషే ఆ ప్రకారం చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసెను, అలాగనే చేసెనని మరి బైబిల్లో రాయబడింది. అంటే మోషే ఎలాంటి వాడు అంటే దేవుని యొక్క మాట వినేవాడు. అంతేకాదు హెబ్రీయులకు రాసిన పత్రికలో 12:21 హెబ్రీయులకు రాసిన పత్రిక 12:21 మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుస్తున్నానని. మోషే అంట దేవుని మాటకు మిక్కిలి భయపడి వణికేవాడంట దేవుని బిడ్డ. కాబట్టి ఇప్పుడు మనం మోషేలో మనం ఎన్ని విషయాలు చూసామంటే విశ్వాసం గలవాడు, ప్రార్థనాపరుడు, నమ్మకమైన వాడు, సాత్వికమైన వాడు, తర్వాత దేవుని ఆజ్ఞలన్నిటిని గైకునేవాడు. తర్వాత ఏం చేశాడంట? మనం 6వ విషయం చూద్దాం. చూడండి 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అంటే ధనాన్ని మోషే తోసివేశాడట. అసలు ఈ రోజుల్లో, అసలు ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా ఎవరైనా ధనాన్ని ఎవరైనా తోసేస్తారా? ధనాన్ని ఎవరైనా తునీకరిస్తారా? మోషే అంట ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఐగుప్తి ధనం కంటే కూడా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు అనమాట. ధనము కంటే కూడా దేవుణ్ణి ఎక్కువ కోరుకున్నాడు. అంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించలేదు ఆయన, ధనం కంటే ధనాన్ని తునీకరించినాడు. అసలు ధనం అంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా డబ్బుల్ని ఎవరు కాదనరు. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా, చిన్న పిల్లలు కూడా, ఒక 3-4 సంవత్సరాలు కూడా వయసు ఇచ్చిన వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వండి టక్కన పుచ్చుకుంటారు. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ఎవ్వరు డబ్బుల్ని ఎవ్వరు తునీకరించరు. కానీ మోషే ఏం చేశాడంటే ధనము కంటే కూడా క్రీస్తుని ఎక్కువ ప్రేమించిండంట. ఎంత గొప్ప విషయమో చూడండి. 6వ విషయం ఏంటంటే, మోషే గురించి ఒక మంచి మాట ఉంది. 6వ విషయం ఏంటంటే స్థిరబుద్ధి గలవాడంట. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాడిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్నికి భయపడక ఐగుప్తుని ఇడిచిపోయాను. అంటే మోషే స్థిరబుద్ధి కలిగిన వాడు. మోషే స్థిరబుద్ధి. ఇది మనం చూస్తే మన బుద్ధి స్థిరంగా ఉండదు, మనిషి యొక్క బుద్ధి స్థిరంగా ఉండదు. ఎందుకంటే మనం ఇవాళ ఒక రకంగా ఉంటాం, రేపు ఇంకొక రకంగా ఉంటాం కదా. కానీ మరి మోషే ఎట్లున్నాడంట? మోషే అయితే స్థిరబుద్ధి గలవాడై ఉన్నాడంట. బైబిల్లో మంచి మాట ఇక్కడ ఏమి రాయబడిందంటే, అతడు స్థిరబుద్ధి గలవాడై, అంటే మోషేకి ఇక స్థిరమైపోయింది, ఒకటే బుద్ధి మోషేకి. అట్లాంటి జీవితాన్ని మోషే జీవిస్తూ వచ్చినాడు. ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని. కాబట్టి ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడంట. దేవునితో ఉండటం ఎంతో భాగ్యము, దేవుని కలిసి ఉండటం ఎంతో భాగ్యము, దేవుని ప్రజలతో కలిసి ఉండటం ఎంతో భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించటం మేలని యోచించిండంట. నిజంగా ఈ లోకం అనేది అల్పకాల పాపభోగం. అల్పకాలం అంటే కొద్ది రోజులు ఉండేదే. ఈ భూమి మీద ఎవ్వరూ స్థిరంగా ఉండరు, ఏది స్థిరంగా ఉండదు. అందుకని ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, అల్పకాల పాపభోగమును అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించటం మేలు అనుకున్నాడంట. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము ఏవో ఈ లోకంలో చూస్తూ ఉంటాం. కానీ మోషే అయితే ఏం చూస్తూ వచ్చినాడంటే, అల్పకాల పాపభోగమును అనుభవించడం కంటే, ఇది మనకు ఒక సామెత ఉంది, 3 నాళ్ళ ముచ్చట అంటారు. అంటే మనిషి యొక్క జీవితం ఎన్ని రోజులు అంటే కొద్ది రోజులే, అది అల్పకాల జీవితం, అది కొద్ది దినాలే కదండి. కాబట్టి మనిషి యొక్క జీవితం అది అల్పమైనది, స్వల్పమైనది. అయితే మోషే అనుకున్నాడంట, అల్పకాలము అనిపించడం కంటే, అల్పకాల పాపభోగమును అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఏం చేయలేదంట, ఒప్పుకోలేదంట. అసలు ఎవరైనా అసలు రాజు కావాలంటే ఐగుప్తు దేశం ఎట్లా ఉంటుందంటే చాలా పెద్దదన్నమాట. ఐగుప్తు దేశం చాలా పెద్దది. అక్కడ చాలా టెక్నాలజీ ఉంది ఆ రోజుల్లోనే. ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో సమృద్ధి అయిన పంటలు ఉంటాయి అన్నమాట. అలాంటి దాన్ని విడిచిపెట్టేశాడంట. ఫరో కుమార్తె, రాజు కుమార్తెని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదంట. నువ్వు రాజుగారు కుమారుడివి అనిపించుకోవడానికి ఒప్పుకోలేదంట. నిజంగా, ఎందుకంటే ఆ రోజున కనుక నేను రాజును కావాలని అనుకున్నట్లయితే మోషే గురించి మనం ఈ దినాన్ని చెప్పుకునే వాళ్ళం కాదు. కానీ ఆ రోజున ఏం చేశాడంటే, ఇది కొద్ది రోజులే, రాజుగారు కూతురు కింద ఉండటము, రాజకుమారుడిగా ఉండటం అనేది కొద్ది దినాలే, రాజుగా ఉండటం అనేది కొద్ది దినాలే. అయితే ముందున్నది ఎలాంటిది? ముందున్నది అది ఎక్కువ దినాలని చెప్పి మోషే గ్రహించిండంట కదా. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదంట. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రతిఫలముగా అంటే ప్రతి ఒక్కరికి
దేవుని నమ్మిన బిడ్డలకు ప్రతిఫలం ఉంటుందంట. మోషే కూడా ఏం చేశాడంటే, మరి అల్పకాల పాపభోగమును అనిపించడం కంటే, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టు కంటే, దేవుని ప్రజలతో మేలు అనిపించడం యోచించుకొని ఏం చేశాడంట, అతడు కలగబో బహుమానమందు ఏం చేశాడు, దృష్టి ఉంచిండంట. అంటే ప్రజలకు కలగబో బహుమానం ఉంది. అదేంటంటే పరలోక రాజ్యం ఉంది. ఈ లోకం అనేది శాశ్వతం కాదు. మోషే కూడా చూశాడంట. అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించిండంట. అంతేకాదు మోషే ఏం చూశాడు చూడండి, 27వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్లుగా స్థిరబుద్ధి గలవాడై రాజాజ్ఞకు భయపడక ఐగుప్తు నిడిచిపోయింది. మోషే ఏం చూశాడంటే అదృశ్యుడైన వానిని చూశాడంట. అదృశ్యుడైన వాడంటే ఎల్లప్పుడు ఉండేది, ఎల్లప్పుడు ఉండేది. కాబట్టి ఈ కొద్ది దినాలకు చూడలేదంట. ఏం చూశాడంట, తర్వాత ఎక్కువైనటువంటి రోజులు ఉన్నాయి, తర్వాత మనిషి లోకం విడిచిపెట్టిన తర్వాత మనకు ఇంకా ఎక్కువైనటువంటి రోజులు ఉన్నాయని చూశాడంట కదా. కాబట్టి ఈ లోకంలో ఇక్కడ మనం చూస్తే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూసినట్లు. అదృశ్యుడైన వాని అంటే దేవుని చూశాడు. దేవునితో ఉండటం గొప్ప భాగ్యం అనుకున్నాడు. దేవునితో ఉండటం యుగయుగములు అనుకున్నాడంట కదా. నిజంగా మరి ఈ లోకంలో ఉన్నటువంటి స్థిరబుద్ధి గలవాడై రాజాజ్ఞ విడిచిపెట్టిపోయిందంట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అదృశ్యుడైన వాన్ని అంటే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ, అక్కడ ఒక మంచి మాట ఉంటుంది అన్నమాట. ఏం చూస్తున్నాడు అనే మాట కనపడుతుంది. చూడండి 2 కొరింథీ 4వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినం నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము కనుక క్షణమాత్రముండు మా సులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమకు కారణం నిత్యమైన మహిమ భారమును కలగచేస్తున్నది. ఏలయనగా అదృశ్యమైనవి అనిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనది నిత్యములు. దృశ్యమైనవి అంటే ఈ రోజుల్లో కొద్ది దినాలే, దృశ్యమైనవి అంటే కొద్ది రోజులే, దృశ్యమైనవి తుచ్చమైనవి. ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా దృశ్యమైనవి. ఇక్కడ ఏమంటాడంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే నిత్యము ఉండేది ఏది, అదృశ్యమైనవి. అంటే కనపడని ఉండేవనటమే విశ్వాసం. అవి కనపడవు. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మనం ఏం చూస్తాం, కనపడే వాటిని మనం చూస్తాం కదా. ఇప్పుడు మన శరీరం ఉంది, కనపడుతుంది. కానీ మన శరీరం శాశ్వతంగా ఉంటుందా? కొన్ని రోజులకి శరీరం ఏమైపోద్ది, చనిపోతాం. ఈ లోకంలో ఏదైనా సరే మనకు కనపడే వాటిని మనం చూస్తాం. కనపడేవేవి కూడా శాశ్వతమైనవి కాదు. కానీ మోషే ఏం చేశాడంటే కనపడే వాటిని చూడలేదు, కానీ కనపడని వాటిని చూసిండంట, అదృశ్యమైన వాటిని చూసిండంట. అంటే కనపడని వాటిని మోషే చూశాడు, వాటి మీదనే దృష్టించాడు, కనపడని వాటిని దృష్టించాడు. అందుకని విశ్వాసం అంటే ఏంటి? 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనేది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటంటే అదృశ్యమైన అవి కనపడవు, కానీ ఉన్నవని నమ్మటం. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, మనకు కనపడ్డు, కానీ దేవుడు ఉన్నాడు. అలాగే సాతానుడు ఉన్నాడు, కనపడ్డు. అట్లాగే ఇప్పుడు మన మైకు మోగుతుంది. ఈ మైకు మోగడానికి గల కారణం ఏంటి? దీంట్లో విద్యుత్ శక్తి ఉంది. ఈ కరెంటు మనకు కనిపించదు, కానీ దీని ద్వారా లైట్లు వెలుగుతాయి, అన్నీ వెలుగుతాయి. మోషే కూడా ఏం చేశాడంటే కనపడని దేవుడు మనకు కనపడనివి ఎన్నో ఉన్నాయి భూమి మీద, పరలోక రాజ్యంలో, భూమి మీదే కావచ్చు. అయితే మోషే ఏటిని చూశాడంట? కనపడని వాటిని చూశాడంట, అదృశ్యమైన వానిని చూసిండంట. అందుకే ఇక్కడ 27వ వచనంలో విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూసినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాజ్ఞకు భయపడక ఐగుప్తు దేశము నిడిచిపోయిన. అంటే మరి కనపడని వాటిని ఎక్కువ ప్రేమించినాడు, వాటి మీదే దృష్టి కలిగి ఉన్నాడు అనమాట.
మనం కనపడే వాటి మీద మనం దృష్టి కలిగి ఉంటాం. మనకి ఏవైతే కనపడతాయో ఇళ్ళు, వాకిళ్ళు, ఆస్తులు, ఐశ్వర్యాలు, ఈ లోకములు, ఇవన్నీ కనపడే వాటి మీదే మన దృష్టి కదా. కానీ మోషే ఏటి మీద ఉంచాడంటే దృష్టి? కనపడని వాటి మీదరా. కనపడవు, అవి కనపడవు కానీ ఉన్నాయి కదా. దేవుడు కనపడ్డు కానీ ఉన్నాడు కదా. గాలి ఉంది, గాలి కనపడదా? కనపడదు, కానీ గాలి ఉంది. అట్లాగే దేవుడు కూడా, ఈ సృష్టిలో దేవుడు ఉన్నాడు, ఈ భూమి మీద దేవుడు ఉన్నాడు. అలాగే సాతానుడు కూడా ఉన్నాడు. దయాలు ఉన్నాయి, అపిత్రాత్మలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి, అవి కనిపించవు. దేవుడు ఉన్నాడు. కాబట్టి మోషే కూడా ఏం చేశాడంటే, దేవుడు ఉన్నాడు, తర్వాత మరి కనపడనటువంటివి పరలోక రాజ్యం ఉంది, ఇవి ఏగేగములు ఉంటాయి, ఒకరోజు 2 రోజులు ఉండేవి కాదు. కాబట్టి కొద్ది దినాలు వాటి కొరకు చూడలేదంట. ఏం చూశాడు ఆయన? అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించుట మేలు అనుకున్నాడంట. ఎందుకంటే ఈ లోకంలో ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉండొచ్చు, ఇవి కొద్ది రోజులే, అల్పకాలం. ఇవి అల్పకాల పాపభోగం, ఈ కొద్ది రోజులే ఈ భోగం. అయితే మరి మోషే ఏం చూశాడు అంటే, అతడు మరి కలగబో వాటిని చూశాడంట. ఏం చూశాడు ఆయన? ఇక్కడే మనం చూసినట్లయితే అతని గురించి ఏం రాయబడి, యాలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించాడు. ప్రతిఫలముగా కలగబోవు బహుమానం అంటే ప్రతిఫలము, ఒక దినాన ప్రతిఫలం ఉంటుంది. అది యుగయుగములు ఉండేది, అది నిత్యత్వం ఉండేది. ఈ దినం వరకు మోసే ఉన్నాడు, ఈ దినం వరకు ఆయన సజీవుడిగా ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలంగా మనం కూడా అలాంటి వారంగా మనం ఉండాలి. కనపడిన దేవుని చూడాలి, దేవుని కొరకు జీవించాలి. కనపడే వాటిని కంటే కూడా కనపడని వాటిని వాటి మీద మనం దృష్టి ఉంచాలంట. మనం ఎప్పుడు ఏటిని దృష్టి ఉంచుతాం? కనపడే వాటిని దృష్టి ఉంచుతాం. అవి ఎప్పుడు మన కళ్ళకు కనపడుతుంటాయి కాబట్టి వాటి మీదే మన దృష్టి ఉంటాయి. మనకు నరకం ఉందా అంటే అది మనకు కనపడదు కనుక మనం నమ్మము. పరలోక రాజ్యం ఉంది, అది మనకు కనపడదు కాబట్టి మనం నమ్మటం లేదు. కానీ మనం నమ్మాలి, పరలోక రాజ్యం ఉంది, నరకం ఉంది. మరి మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్తాడంట? 2 మార్గాలు, ఒకటి నరకము, ఒకటి పాతాళ లోకము, ఒకటి పరలోక రాజ్యం వెళ్తాడంట. అవి మనకు కనపడవు కాబట్టి మనం నమ్మటం లేదు. ఆ చచ్చిపోయినాక ఎవరు చూస్తాడండి అంటాం. కానీ ఖచ్చితంగా దేవుని వాక్యం, అందుకే దేవుని వాక్యం ఉంది ఇక్కడ మనకు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే, మనం ఖచ్చితంగా నమ్మాలి, మనం విశ్వసించాలి. ఇక్కడ ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చాలామంది విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నారు. నేను చదువుకుంటూ వారానికి ఒకటి కాడికి మనం చూస్తూ వచ్చాం. ఎక్కడి నుంచి చూస్తూ వచ్చామంట? 1వ వచనం నుండి 24వ వచనం వరకు మనం వచ్చాం, 27 వచనాల వరకు వచ్చినాం. అంటే వారానికి ఒకళ్ళ కాడికి మనం వాళ్ళందరూ ఎవరంటే విశ్వాసం కలిగిన వాళ్ళు. వాళ్ళందరూ దేని కొరకు ఎక్కువ ఉంచారు? వాళ్ళ దృష్టి దేని మీద ఉంది? వాళ్ళు ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద కాకుండా వారు ఏం చేశారంటే 16 వచనం చూడండి, 16 వచనం, హెబ్రీ 11:16. అయితే వారు మరి శ్రేష్టమైనది అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు కదా. వాళ్ళు దేని కోరుకుంటున్నారంట? పరలోక సంబంధమైనటువంటి దేశమును వాళ్ళు కోరుకుంటున్నారంట. అంటే వాళ్ళు ఈ లోకం కంటే కూడా కనపడని దాన్ని ఎక్కువగా వాళ్ళు కోరుకున్నారంట. చూడండి 38వ వచనం చూడండి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుతూ అడవుల్లోనూ కొండల మీదను గృహాల్లోనూ సొరంగముల్లోనూ తిరుగులాడుతూ సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీళ్ళంతా శ్రమపడ్డారు, బాధపడ్డారు. వీళ్ళంతా మంచి మంచి బిల్డింగులు ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళు కష్టాలు పడుతూ వచ్చినారు, శ్రమ అనుభవిస్తూ వచ్చినారు. గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింసింపబడుచు అడవుల్లో కొండల్లో గుహల్లో సొరంగముల్లో తిరుగులాడుతూ సంచరిస్తూ వచ్చినారంట. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదంట. అంటే ఈ లోకం యోగ్యమైనది కాదు, ఈ లోకం అనేది స్థిరమైనది కాదు కదా. కాబట్టి ఈ లోకం కాదు. కానీ మోషే కూడా దేన్ని చూశాడు? కనపడన దాన్ని చూశాడు కదా. మోషే విశ్వాసంతో చూశాడు. మనం కూడా విశ్వాస నేత్రములతో చూడాలి. విశ్వాస నేత్రములతో ప్రభు ఉన్నాడు, ప్రభు మనకు సహాయం చేస్తాడు, ప్రభు మన అక్కర తీరుస్తాడు.
దేవుడు మన అవసరం తీరుస్తాడు, దేవుడు మన కొదువు తీరుస్తాడు, దేవుడు మన కొరత తీరుస్తాడని అలాంటి గొప్ప విశ్వాసంతో మనము దేవుణ్ణి మనం ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలన్నమాట. అలాంటి విశ్వాసం ఎప్పుడైతే నీలో నాలో ఉందో మరి దేవుడు మన ఎడల ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దేవుడు గొప్పవాడు, ప్రభు మనతో ఉన్నాడు. ఆయన మన ఎడల గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. అయితే మన విశ్వాసం ఉంచాలి. మోషే దేని యందు విశ్వాసం ఉంచాడు? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కనపడని వాటి యందు మోషే ఏం చేశాడంట? విశ్వాసం ఉంచి వాటి మీద మోసే దృష్టి ఉంచి, అందుకని ఇక్కడ ఏం రాయబడింది? విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వానిని చూసినట్టు అన్నాడు. అదృష్టుడైనటువంటి కనిపించినటువంటి దేవుణ్ణి, కనపడ్డగాని దేవుడు ఉన్నాడు. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? దేవుని బిడ్డలు ఏం చేయాలంటే ఒక మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. బైబిల్ ఏం చెప్తుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చదువుదాం. 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనటు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన ఎత్తుకు వారికి ఫలం దయచేయవలనని నమ్మవలను కదా. దేవుని బిడ్డలు ఏం చేయాలంట? దేవుడు ఉన్నాడనియు తన ఎత్తుకు వారికి ఫలం దయచేస్తాడని మనం నమ్మాలంట. దేవుని దగ్గరకు వస్తున్నాము, దేవుడు ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాడు, దేవుడు మనకు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన ఫలము దయచేస్తాడని మనం నమ్మితే దేవుడు ఏం చేస్తాడంట? గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడున్న భక్తులందరూ కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11 ఇక్కడున్న భక్తులందరూ కూడా దేన్ని చూశారంటే కనబడని దాన్ని చూశారు. 7వ వచనం ఒకసారి చూడండి. 11:7 హెబ్రీ 11:7 విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి, అంటే ఎప్పుడు మోసే చూడలేదు, ఆ యొక్క నోవాహు చూడలేదు, అంటే చూడని వాటిని బట్టి కూడా వాళ్ళు ఉన్నాయని నమ్మినారు. అదే విశ్వాసం అంటే. మనం ఎప్పుడు కూడా చూడలేదు. పరలోకం ఉందా? చూడలా. అగ్నిగుండం ఉందా? చూడలా. దేవుడు ఉన్నాడా? చూడలా. కానీ ఉన్నాడు. ఉన్నవని నమ్మటమే విశ్వాసం. అలాంటి బిడ్డలంగా మనం విశ్వాసంతో ఏం చేయాలంటండి? విశ్వాసంతో జీవించాలి. మోషే కూడా అలాంటి గొప్ప విశ్వాసంతో మోషే జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు మోషే మరి ఎంతో గొప్ప వ్యక్తిగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా మోషేని చూస్తున్నాం. మనం కూడా ఆ రీతిగా మరి విశ్వాసముతో ప్రభువుని అడగాలి. ఈ రాత్రి కూడా మనం ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో మనం దేవుణ్ణి అడగాలి, విశ్వాసంతో ప్రభువుని అడగాలి, విశ్వాసంతో దేవుని మనం ఏం చేయాలి? బ్రతిమాలాలన్నమాట. ఇట్టి అనుభవంతో ప్రభా మాకు కూడా అలాంటి విశ్వాసం దయచేయి. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అంటారు, ప్రభా యోహాను తన శిష్యులకు నేర్పించినట్లు మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించండి, విశ్వాసం కలిగినట్లు నేర్పించండి అంటారు. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమంటారు. కాబట్టి మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని దేవుడు తొలగించి విశ్వాసంతో దేవుడు నింపినట్లుగా మనం ప్రార్థన చేసినప్పుడు విశ్వాసులైనటువంటి వారికి దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అందుకని బైబిల్ ఏముంది? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు ఏం చేస్తారంట? రక్షణ పొందుతారంట కదా. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన ఎడలు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించినట్లు ఈ గ్రామం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల కొరకు, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను దేవుడు కాపాడి రక్షించినట్లు ఈ గ్రామం కొరకు, సంఘం కొరకు, మన భారతదేశం కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక.